హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. పంజాబీ సూట్కి టాప్ పార్ట్లో బ్యాక్ సైడు చైన్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చిందనుకుంటే లైక్ చేయండి, కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వీడియోలో ఈ టాప్ పార్ట్ కటింగ్ అనేది చూపించానండి. ఇప్పుడు ఈ వీడియోలో బ్యాక్ సైడు జిప్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది చూద్దామా. బ్యాక్ సైడ్ నేను స్క్వేర్ నెక్ అయితే కట్ చేశాను. ఈ విధంగా అయితే నేను పెద్ద జిప్ అయితే తీసుకున్నాను అనమాట. సూట్లో మనము బ్యాక్ సైడ్ ఇలాగా జిప్ వేయడానికి కొద్దిగా పెద్దది అయితే తీసుకోవాలన్నమాట. ఎక్కువ పొడవుగా ఉంటుందన్నమాట. ఈ విధంగా తీసుకొని సెంటర్లోకి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ ఈ విధంగా డ్రా చేసుకోవాలండి. ఎందుకంటే మనకి కరెక్ట్గా రావాలన్నమాట. సెంటర్లో ఎలా వచ్చినట్టుగా చూసుకుంటూ ఈ విధంగా నీట్గా సెంటర్ నుంచి అయితే ఫస్ట్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు 3 ఇంచుల వెడల్పుతో మళ్ళీ మనము పొడవు పీస్ అయితే తీసుకోవాలన్నమాట. వేరే క్లాత్ తీసుకొని సెంటర్ నుంచి ఇలా పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. మనకి చైన్ ఎంత పొడవు ఉందని ఇలా ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. చైన్ ఎంత పొడవుగా ఉందో అంత పొడవు క్లాత్ అయితే తీసుకోవాలండి. 3 ఇంచుల వెడల్పుతో క్లాత్ తీసుకుంటే మనకి ఈ చైన్ స్టిచ్ చేసినప్పుడు దారాలు అనేవి బయటికి రాకుండా నీట్గా వస్తుందన్నమాట. ఇలా పెద్దగా క్లాత్ని ఇలాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత సైడ్ నుంచి ఇలా ఫోల్డింగ్ చేస్తూ స్టిచ్ చేసుకోవాలి. మళ్ళీ రెండు వైపు కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. రెండు వైపులా ఇలా స్టిచ్ చేసుకొని నీట్గా రెడీ చేసుకున్నాక ఇప్పుడు ఈ పీస్ తీసుకొని మనము కుర్తీ అయితే బ్యాక్ సైడ్ స్క్వేర్ నెక్ అయితే కట్ చేసుకున్నాము. అలాగే సెంటర్లో ఫోల్డింగ్ చేసుకుంటూ సెంటర్గా ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఆ క్లాత్ తీసుకొని అంటే మనం పొడవుగా పీస్ని అయితే రెడీ చేసుకున్నాం కదా, ఇక్కడి నుంచి ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఇలా స్టిచ్ చేసుకున్నప్పుడు పాదంలో సగం క్లాత్ని పట్టుకుంటూ ఇలా స్టిచ్ చేసుకోవాలండి. క్లాత్ అనేది ఎక్కువ పట్టేస్తే మనకి గ్యాప్ అయితే ఎక్కువ వచ్చేస్తుంది అనమాట కిందన వైపుకి. ఈ విధంగా నీట్గా చూసుకుంటూ ఇలాగా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కిందన వైపుకి వచ్చి మళ్ళీ ఈ క్లాత్ని ఇలా రివర్స్ చేస్తూ పాదాన్ని పైకెత్తి సూది మాత్రం లోపలే ఉంచుకొని ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి. మళ్ళీ సేమ్ రెండు వైపు కూడా అదే విధంగా కిందన వైపు నీట్గా స్క్వేర్ లాగా రావాలన్నమాట. సేమ్ రెండో వైపు కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసుకున్నాక నీట్గా చూసుకోవాలి. ఇక్కడ ముడతలు రాకుండా చూసుకుంటూ క్లాత్ని ఇలా సరి చేసుకుంటూ ఇలాగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ నేను మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను ఏ విధంగా అనేది. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ చివరి వరకు వెళ్ళిపోవాలి. ఇలా చివరి వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ క్లాత్ని దారాల్ని కట్ అవ్వకుండా చూసుకుంటూ సెంటర్లో ఇలాగా కట్ పెట్టుకోవాలన్నమాట. అందుకని పాదంలో సగం నుంచి క్లాత్ని పట్టుకుంటూ ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల చాలా నీట్గా వస్తుంది. చైన్ స్టిచ్ చేసిన తర్వాత మనకి దారాలు కూడా బయటికి కనిపించకుండా చాలా నీట్గా స్టిచ్ అనేది వస్తుంది. అలాగే చైన్ కూడా చాలా నీట్గా వస్తుంది అనమాట. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా నీట్గా మీకు ఇంకా క్లియర్గా అయితే చూపిస్తున్నాను అనమాట దగ్గర నుంచి. ఈ విధంగా చివరిలో చిన్నగా కట్ పెట్టుకుంటే మనకి ఇక్కడ క్లాత్ అనేది పైకి రాకుండా నీట్గా వస్తుంది. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న దాన్ని ఈ క్లాత్ని లోపల వైపుకి ఇలాగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ చివరిగా అంటే క్లాత్ చివరి నుంచి ఇలాగా స్టిచ్ చేసుకోవాలన్నమాట చివరి వరకు. రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఇంకా ఎక్కువ పెద్దగా క్లాత్ ఉంది కదా, అలాగా లోపలికి ఫోల్డింగ్ చేసుకుంటూ ఈ విధంగా పాదాన్ని పైకెత్తి సూది మాత్రం లోపల ఉంచి ఇలాగా ఫోల్డింగ్ చేస్తూ స్టిచ్ చేసుకోవాలి. అదేవిధంగా చివరి వరకు రెండో వైపు కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకుంటూ చివరిగా స్టిచ్ అనేది రావాలండి. అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందన్నమాట. ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాక ఇప్పుడు మనము చైన్ అయితే తీసుకున్నాము పెద్దగా అనేది. ఆ చైన్ తీసుకొని ఇక్కడ మళ్ళీ నేను ఎలా అయితే స్టిచ్ చేస్తున్నానో ఆ విధంగా స్టిచ్ చేసుకుంటే అసలు మనకి
ఇలా పైకి రాకుండా చాలా నీట్గా వస్తుందన్నమాట. ఇలా ఇక్కడ చూసుకోవాలి మనకి కరెక్ట్గా ఉందా లేదని ఇలా చెక్ చేసుకుంటూ అల్పి పిన్నులు తీసుకొని ఇలా పెట్టుకోవాలన్నమాట. కింద వైపుకి కింద మనకి కరెక్ట్గా ఉగ్గులు రాకుండా నీట్గా వస్తుంది. ఇలా అల్పి పిన్నులు అనేవి సెట్ చేసుకోవాలి. చైన్ స్టార్టింగ్లో మనకి కొద్దిగా ఇక్కడ దీనిలా కనిపిస్తుంది అనమాట. దగ్గర నుంచి చూస్తే మీకు తెలుస్తుందండి. ఇలా చూసుకుంటూ పైనుంచి ఇలా సెట్ చేసుకోవడం వల్ల కిందన వైపు కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా చూసుకోవాలి. కదలకుండా ఇక్కడ పిన్నులు పెట్టుకుంటే మనకి నీట్గా వస్తుందన్నమాట. కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వారు స్టార్టింగ్లో ఇలా స్టిచ్ చేయడం వల్ల మనకి చాలా నీట్గా వస్తుంది. ఎక్కడ కూడా ఉగ్గులు రాకుండా చక్కగా వస్తుందన్నమాట. ఈ విధంగా అల్పి పిన్నులు అనేవి యూజ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి మనకి దగ్గర నుంచి చూస్తే కనిపిస్తుంది అనమాట. చిన్నగా ఇక్కడ కొద్దిగా ప్లాస్టిక్లా కనిపిస్తుంది అనమాట. అక్కడి నుంచి ఇలా అల్పి పిన్నులు పెట్టుకుంటే రెండు వైపులా కరెక్ట్గా వస్తాయి. ఇలా నీట్గా సెట్ చేసుకుంటూ చివరిలో నెమ్మదిగా స్టిచ్ చేసుకోవాలి. ఈ కుట్టు అనేది చైన్ పైకి అయితే అస్సలు రాకూడదనమాట. క్లాత్ పైన స్టిచ్ అనేది వచ్చినట్టుగా ఇలాగ చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. చైన్ పైకి స్టిచ్ వస్తే మనము చైన్ వేసేటప్పుడు అది మధ్యలో ఎలా ఉండిపోతుందన్నమాట. అందుకని చెప్పి ఇలాగ చైన్ పైన కాకుండా క్లాత్ పైన మనకి చైన్ అటాచ్గా ఉండి ఇలా అయితే స్టిచ్ చేసుకుంటూ చివరి వరకు వెళ్ళిపోవాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ స్టిచ్ చేసినప్పుడు ఈ చైన్ని పైకి అయితే లాగాలన్నమాట. ఎందుకంటే మనకి పాదం దగ్గర తగిలితే సూది అయితే విరిగిపోతుంది, స్టిచ్ కూడా రాదు. ఈ విధంగా నీట్గా చూసుకుంటూ నీట్ ఫినిషింగ్తో స్టిచ్ చేసడం వల్ల చాలా నీట్గా వస్తుందండి. ఇది బ్యాక్ సైడ్ కాబట్టి మనం ఎలా పడితే అలాగా స్టిచ్ అనేది చేస్తే మనకి స్టిచ్చింగ్ అనేది పైకి కనిపిస్తుంది కాబట్టి ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు. ఈ విధంగా చివరిలో స్టిచ్ చేసుకున్నాక మళ్ళీ సూది ఇలా లోపల పెట్టి పాదాన్ని ఎత్తి ఇలా క్లాత్ని ఇలా జరుపుకుంటూ ఇక్కడ కొద్దిగా రఫ్ ఇచ్చుకోవాలన్నమాట. ఇలా రఫ్ ఇచ్చుకోవడం వల్ల చైన్ ఇలా కిందకి రాకుండా ఇలాగ కరెక్ట్గా ఉంటుంది. ఈ విధంగా స్టిచ్ చేసుకుని మళ్ళీ క్లాత్ని ఈ విధంగా ఇలా తిప్పుకుంటూ మళ్ళీ చివరిలో ఇలాగ స్టిచ్ చేసుకోవాలి. సేమ్ అదే విధంగా చైన్ పైన స్టిచ్ రాకుండా చూసుకుంటూ ఇలా ఇక్కడ చైన్ అయితే కిందకి తింపుకుంటూ జిప్ ఇలా కిందన పెట్టి మళ్ళీ స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. జిప్ పైకి ఉంటే మనకి సూది విరిగిపోతుంది, స్టిచ్ కూడా నీట్గా రాదు. ఈ విధంగా కరెక్ట్గా చూసుకుంటూ ఇలాగా పై వరకు ఇలాగ స్టిచ్ చేసుకోవాలి. వీడియో నచ్చింది అనుకుంటే చివరి వరకు చూడండి, లైక్ చేయండి. మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ విధంగా అయితే చైన్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకొని మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఎక్కడ కూడా దారాలు అంటే చైన్ కరెక్ట్గా వచ్చిందా లేదా ఇలాగ చెక్ చేసుకుంటూ పైకి అయితే లాగకూడదండి. చివరి వరకు లాగితే జిప్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా చూసారా ఎంత నీట్ ఫినిషింగ్తో ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాక పైకి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి. అలాగే చైన్ని కూడా కట్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత కిందన వైపు కూడా సేమ్ అదే విధంగా కట్ చేసుకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా చైన్ పైకి అయితే లాగకూడదండి, కిందన వైపు అయితే ఉంచుకుంటూ ఇలాగా కట్ చేసుకోవాలి. ఈ మెడ అనేది మనకి స్క్వేర్ నెక్ అయితే కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనకి స్ట్రైట్ పీస్ అయితే తీసుకోవాలి. స్ట్రైట్ పీస్ తీసుకొని ఇలాగా ఫోల్డింగ్ చేసుకుంటూ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగ స్టిచ్ చేసుకుంటూ ఇలా మనకి ఇక్కడ మూల వచ్చిన దగ్గర క్లాత్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేయడం వల్ల మనకి షేప్ అనేది నీట్గా వస్తుంది అనమాట, స్క్వేర్ షేప్ అనేది. అదేవిధంగా రెండో వైపు కూడా క్లాత్ కట్ చేయకుండా 1 ఇంచ్ క్లాత్ గ్యాప్ ఉంచుకుంటూ ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి. మళ్ళీ మూల దగ్గర అలాగే ఫోల్డింగ్ చేసుకుంటూ ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాక మూలల దగ్గర చిన్నగా కట్స్ పెట్టుకోవాలండి. ఇలా కట్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట పైనుంచి. మళ్ళీ ఈ క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేస్తూ పైనుంచి చివర్లో ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మూల వచ్చిన దగ్గర మళ్ళీ సూది లోపల పెట్టి పాదాన్ని పైకెత్తి
క్లాత్ని ఇలా జరుపుకుంటూ ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి. మధ్యలో మనము 1 ఇంచ్ అయితే క్లాత్ గ్యాప్ అయితే పెట్టుకున్నాం కదా, ఆ క్లాత్ని ఇలా కట్ చేసుకుంటూ ఈ చివరిలో ఇలా ఫోల్డింగ్ చేస్తూ స్టిచ్ చేసుకోవాలండి. అప్పుడే మనకి చైన్ అనేది పైకి రాదు, నీట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా చివరి నుంచి ఇలా స్టిచ్ చేసుకుంటూ మళ్ళీ ఆ పక్క నుంచి మరో స్టిచ్ అని చేసుకోవాలన్నమాట. ఇలా మనకి చైన్ స్టిచ్ చేసిన తర్వాత పైనుంచి ఇలా పట్టి స్టిచ్ చేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ ఈ విధంగా పైనుంచి మరో స్టిచ్ అని వేసుకుంటూ ఇక్కడ చూపిస్తున్న విధంగా హై అయితే మనకి దొరుకుతుందండి. హై అండ్ హుక్ ఈ రెండు ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేయడం వల్ల మనకి చైన్ అయితే ఊడిపోకుండా ఉంటుందన్నమాట పైనుంచి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే, ఉపయోగపడుతుందంటే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.